నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అభిప్రాయపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. విధానపరమైన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట పడవద్దని, బయట మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్ లో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు ఎవరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదట రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం రైతు భరోసా ఒకే విడతలో జమ చేస్తున్నామని, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయితాయని, రైతులు పంటకు వెయ్యక ముందే అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఏపీ చేపట్టిన బనకచెర్ల అంశం తెర మీదకి వచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టు గురించి మంత్రులకు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం సూచించినట్లు సమాచారం. ఐనకచెర్ల ప్రతిపాదన వివరాలు, దీనికి అడ్డుకోవడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖ, రాష్ట్రం పరిశీలనలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రీవిలీస్ రిపోర్ట్ ను కూడా వ్యతిరేకిస్తూ లేఖ రాయడం, ఇలా అంశాల వారీగా మంత్రి ఉత్తమ్ వివరించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని త్వరలోనే కలుద్దామని కూడా సీఎం సూచించారట. ఈ నెల 19వ తారీఖున సమయం కావాలని కూడా ఆయన కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనా కంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు తక్కువ ఆదాయం వస్తుందని, భూముల అమ్మకం ద్వారా 35,000 కోట్లు వస్తాయనుకుంటే ఇప్పటి వరకు ఏమీ రాలేదని నివేదించినట్లు సమాచారం. ప్రతి నెల 25,000 కోట్లు అవసరమైతే సుమారు 16,000 కోట్లు వస్తుందని, ఈ కారణంగానే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దీనిని పర్యవేక్షించడానికి 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ను సభ్యులుగా నియమించినట్లు కూడా తెలిసింది.